ఈ సత్రములో 15 రూములు ఉన్నవి. ఈ రూము ఇలాగనే ఉంటుంది. 15 రూములు కూడా మొత్తం ఉన్నాయి. ఇలాగాను కింద మాత్రం 2 రూములు ఉన్నాయి. ఆసక్తిగా ఉన్న ముందుగా తొలి చేస్తే ఈ రూములు కూడా ఇస్తాం. ఇందులో వివాహం చేసుకోవచ్చు. ఆ పైన కూడా షష్ఠపూర్తి కానీ, వివాహం కానీ, భీమరశాంతి కానీ, పారసాలు కానీ, అన్నప్రాసన కానీ, దత్తత కానీ ఏం చేసుకున్నా మీరు అన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చును. తగిన సమర్థుని బట్టి కార్యక్రమం అన్నీ కూడా చేయిస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆసక్తిగా ఉన్నవారు రూములు ఇలాగే ఉంటాయి. ఇంతకన్నా ఎక్కువగా ఉండదు. సామాన్య పక్షంగానే ఉంటాయి. ఈ రూములు కావాల్సిన రూములు కూడా తీసుకొచ్చి 15 రూములు ఉన్నాయి. ఇలాగే పైన కూడా ఒక వివాహ పరిచయ వేదిక ఉంది, పాఠశాల వేదిక ఉన్నది. ఎవరు వివాహం చేసుకున్నా, ఉపనయనం చేసుకున్నా ఈ హాల్లో చేసుకోవచ్చు. ఈ కింద నుంచి పైకి రావచ్చు. పైకి వస్తే ఈ హాల్ ఉన్నది. వాళ్ళకి 10 రూములు హాలు ఉపనయనం ఇస్తాం. అలాగే 2 ఏసీ రూములు ఉన్నాయి. మిగతా ఉన్న నాన్ ఏసీ రూములు, ఇన్వర్టర్ కూడా ఉన్నది. అన్ని సదుపాయాలు, వేడి నీరు సదుపాయం కూడా ఉన్నది. ఆసక్తిగా ఉన్నవారు రూములు కూడా అప్పటికప్పుడే ఇస్తాం తప్ప ముందుగా ఎవరికి బుక్ చేయడానికి వీలు లేదు. ఇది కూడా ఒక ఏసీ రూము. అటాచ్ లెట్ను బాత్రూమ్ కలిసి ఉన్నాయి. పైన వివాహ పరిచయ వేదిక ఉంది. అది కూడా చూపిస్తాను. పూర్వం ఈ ప్రక్క నుంచే త్రావు ఉండేది. ఇది వాస్తురీత్యా పనికిరాదని దైవజ్ఞం చెప్పిన కారణంగా తూర్పున ఒక 2 సెంట్లు స్థలం తీసుకుని ఆ తూర్పు మార్గం పెట్టాను. అందువల్ల కొంచెం ఆర్థికంగా లోటు కనపడింది. ఆ లోటు పూర్తి చేయాలని చెప్పి, లోటు పూర్తి చేయాలని చెప్పి మీ అందరినీ కూడా విరివిగా మీకు తోచింది విరాళమని కోరుతున్నాను. ఇదంతా కూడా పాఠశాల విద్యార్థులందరూ కూడా ఇక్కడ చదువుకుంటారు. 30 మంది విద్యార్థులు ఉండేవారు. 300 మంది పిల్లల్ని తయారు చేయించాను. ఒక 2 సంవత్సరాల క్రితం కరోనా ముందు, కరోనా అయిన తర్వాత విద్యార్థులందరినీ కూడా ఊళ్ళో 10 మంది గురువుల దగ్గర పంపించి అక్కడ చదువుకోమంటున్నాను. గురువును పోషితే స్తోమత లేక ఊళ్ళో భోజనం మాత్రం నేను పెడుతున్నాను. ఇదంతా కూడా పిల్లలు చదువుకుంది. మీరు షష్ఠపూర్తి చేసుకున్నా, భీమరసాన్ని చేసిన, ఉగ్రరసాన్ని చేసిన, సహస్రనామం చేసిన, లక్షవత్రాలు అన్నీ గుండి నిలబడతాయి. ఈ రూములు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఆ చివరిన బాత్రూములు నెట్లు ఉన్నాయి. మొత్తం 15 రూములు ఉన్నవి. ఈ 15 రూములు కూడా అందరికీ ఒక బ్రాహ్మణ్యాన్ని మాత్రమే. ఇక్కడ ఈ సత్రంలో నిత్యము కూడా ఎంతమంది బ్రాహ్మణ్యం వచ్చినా ఉదయం 11:30 4 గంటలు సమాధి జరపబడును. అన్ని వర్ణముల వాడికి మాత్రము కార్తీక మాసంలో సమారాధన జరపబడు. ఇక్కడ కూడా అటాచ్డ్ లెట్రూమ్, బాత్రూము. ఈ ఫ్లోర్ కింద పై వరకు 4 రూములు ఉన్నాయి. అవి 11 రూములు ఉన్నాయి. ఇందులో లెట్రూమ్, బాత్రూమ్ అటాచ్డ్ ఉన్నాయి. రూములు ఇలాగే ఉంటాయి. ఎందుకన్నా విశాలంగా మాత్రం ఉండవు. నార్మల్గా సంవత్సరాల పక్షంగా ఉంటుంది తప్ప లాడ్జీ రూమ్లా మాత్రం ఉండవు. ఇది 4 ఉండవచ్చును. ఇంకా ఎక్కువ జనం ఉంటే అక్కడ అక్కడ మీరు శయనించడానికి పరుపులు, మంచాలు ఉన్నాయి. అవి కూడా ఫ్రీగా ఇస్తాము. అందరూ గమనించగలరు. తిరుగునా చూస్తే మీ అందరికీ సత్యదర్శనం ఇస్తాడు. ఉదయం, సాయంకాలం, మాధ్యాహ్నంగా భోజనం చేసిన తర్వాత స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మెట్ల మార్గం ఎదురుగుండా పెడితే ఒక 100 గజాలు ఉన్నది. మెట్ల మార్గాన్ని పెడితే మొట్టమొదటి కనదుర్గమ్మవారు,
తర్వాత వనదుర్గమ్మ వారు, సీతారాముల వారు, యంత్రాలయము, పైన సత్యదేవాలయం 3 కూడా 5 కూడా కింద నుంచి వెళ్తే నడిచి వెళ్ళొచ్చును. దగ్గర మార్గమే, ఒక 400 మెట్లు ఉంటాయి. నడిచి వెళ్ళేవాడు నడిచి వెళ్ళవచ్చు. పంపానది ఎక్కడో స్నానం చేసి వెళ్ళవచ్చును. ఇందులో మాత్రం 15 రూములు మాత్రమే ఉన్నవి. ఫస్ట్ రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్ ఉన్నది. ఆస్తిక్యం ఉన్నవారు భక్తులు ఉంటే లిఫ్ట్ పెడదామని శీఘ్రకాలంలో ఉన్నది. ఆ లిఫ్ట్ పెట్టడానికి కూడా అందరూ సహకరిస్తే ఆ లిఫ్ట్ కూడా పెడదామని నాకు ఉన్నది.